మానవ జీవిత ప్రయాణములో అవిశ్వాసాన్ని తొలగించమని దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. దేవునిని ఆరాధించే సమయంలో దేవునితో మనము మాట్లాడవలసినది, దేవునితో మనం ప్రార్థించవలసినది, ప్రభువా ఇక్కడ కూర్చున్న మా జీవితంలో అపనమ్మిక, అవిశ్వాసం ఏమైనా ఉన్నదంటే దానిని నీవు తొలగించు ప్రభువా అని ప్రార్థించడానికి మనము దేవుని దగ్గర కూర్చోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఎప్పుడైతే కూర్చుంటామో మనలో ఉన్న ఆ అవిశ్వాసము ఆటోమేటిక్గా మనకి దూరం అయిపోతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవిశ్వాసము మనలను తడబడటానికి అవకాశం కల్పిస్తుంది. అవిశ్వాసము మనము భయపడటానికి అవకాశం కల్పిస్తుంది. అవిశ్వాసము మనలను సందేహించటానికి అవకాశం కలిగిస్తుంది. దేవుడు మన కోసము ఏమి చేయనన్నాడో మనము ఈ సందేహము వలన, భయపడటం వలన, తడబడటం వలన మనము దేవుడు మనకు చేయనవి కోల్పోయే స్థితిలో మనం ఉంటున్నాం. ఆయన మనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ప్రణాళిక ప్రకారం మనకు చేయాలని తలంపు ఆయనలో ఉన్నది, కానీ చేయాలన్న తలంపులు మన అవిశ్వాసము వలన మనం వాటిని దూరపరుచుకునేటువంటి వారముగా ఉంటామని జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యము